హాయ్ అండి. వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్. ఈరోజు మనం చామకూరతో పొట్లాల కూర చేసుకుంటున్నామండి. ఇది చాలా బాగుంటుంది. చాలా పాతకాలపు వంట. మనకి చామాకులు బయట దొరకవు కదా. మనం కుండీలో గనక చామగడ్డలు వేసుకున్నట్టయితే మనకి ఈజీగా వస్తాయండి. ఈ విధంగా వస్తాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చామాకులు అయితే. మనకి ఆకులు కాడలు కూడా మనకి చాలా మంచిది. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. అలాగే షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి ఈ చామకూర ఆకులు కాడలు అన్నీ మనకు ఉపయోగపడతాయండి. అన్నింటి చూడండి ఎంత బారుగా ఉన్నాయో కాడలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ కాడలు తీసుకొని కాడల్లోంచి నార తీసుకోవాలి. ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా నార అనేది తీసుకోవాలి. ఈ నార మనకి పొట్లాలు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. పక్కకు పడేయకుండా ఇలా నార తీసుకోవాలి. అన్నిటికీ కాడలకు కూడా ఈ విధంగా నార తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనము తినేటప్పుడు ఈ నార తీసి పక్కకు పడేసి తినాలండి. అన్నీ కూడా ఇలా తీసుకోవాలి నారలు. చూడండి నేను ఈ విధంగా తీసి పెట్టుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు మనం కాడలు కట్ చేసుకోవాలి. ఆకులకు ఉన్న కాడలన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా మిగతావి కూడా అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాడలు కూడా మనకి వేస్ట్ కావండి. మనం కాడలు కూడా కర్రీలో వేస్తున్నాము. చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కాడలన్నీ కట్ చేసి పెట్టాను. ఇంకో ఈ విధంగా వచ్చాయి కాడలు. నేను 6 ఆకులు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజు తీసుకున్నాను. అలాగే అల్లం పేస్టు 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు అండి. సాయ పెసరపప్పు ఒక గంట ముందు ఈ విధంగా నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనము కాడలు ఉన్నాయి కదా, ఆ కాడల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి తయారీ విధానం అయితే మనము చూద్దాము. ఇప్పుడు ఒక పెద్దది గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం పేస్టు ఇందులో వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కాడలు కూడా, పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపోను కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూను కారం వేసుకున్నాను. 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలండి. అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివే అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చామాకు ఉంటుంది కదండి, అందులో ఈ కర్రీని పెట్టుకొని మనము పొట్లల్లాగా కట్టుకోవాలండి. ఈ కర్రీని ఆకు మధ్యలో పెట్టుకొని ఈ విధంగా పొట్లం కట్టుకొని, ఈ పొట్లము ఊడిపోకుండా మనము ఇందాక పక్కకు పెట్టుకున్న నారలు ఉన్నాయి కదా, ఈ కాడలకున్న నారలు, వీటిని దారంలాగా కట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ నార అనేది కరెక్ట్గా తీయడం రాకపోతే దారమైనా కట్టుకోండి. ఇలా పొట్లము ఊడిపోకుండా దారాన్ని అయితే ఈ విధంగా కట్టుకోవాలి. నేను నారను కడుతున్నాను. మీరు దారాన్నైనా కట్టుకోవచ్చు. ఈ నారైనా సరే దారమైనా సరే అండి, మనము తినేటప్పుడు తీసేయాలండి. తీసి పక్కకు పడేసి మనము ఈ ఆకుతో సహా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మిగతా ఆకులు కూడా ఈ విధంగా పొట్లాలు కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది చాలా పాతకాలం వంట కదండి. అప్పట్లో కూరగాయలు అన్ని రకాలు దొరికేవి కాదు. ఇది ఈ విధంగా చేసుకొని తినేవాళ్ళు. కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వర్షాకాలంలో మనము ఈ కూర చేసుకొని తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మనకు చెట్టు నుండి ఫ్రెష్గా తెంపుకొని కూర అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అన్ని పొట్లాలు ఇలా కట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్టి పెట్టుకున్నాక కూర ఇది మిగిలిపోయిందండి. ఇది కూడా మనం వాడతాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి.
ఒక బాణలిలో ఆయిల్ వేసుకొని ఈ పొట్లాలన్నీ పెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పొట్లాలు పెట్టుకోవాలి. మనము ఈ కూర సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అలాగే చాలా జాగ్రత్తగా ఈ పొట్లాలన్నీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన కూర ఉంది కదా, ఆ కూరను కూడా ఇందులో వేసుకోవాలి. సైడ్ ఎమ్మటి ఈ కూర వేసుకున్నట్టయితే మనకి ఈ పొట్లాలు పెట్టుకున్నాక సైడ్కి ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్లో ఈ కూర వేగుతుంది. అందుకని నేను సైడ్లో ఈ కర్రీని అంతటిని వేస్తున్నాను. ఇలా వేసి మనము దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని దాంట్లో మూతలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఆవిరి మీదనే ఉడికించుకోవాలి కూరని. ఇలా ఆవిరి మీదనే మొత్తము ఉడికించుకోవాలి. కూర మొత్తాన్ని సిమ్లోనే పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో చిన్నగా ఒక స్పూన్తో అంటే ఈ పొట్లము కదిలిపోతుంది. అందుకని నేను 2 స్పూన్లు తీసుకొని ఈ విధంగా పొట్లాలన్నింటినీ తిరగవేసుకోవాలి. ఇలా తిరగవేసుకుంటే మనకి పైన వైపు ఉన్నది అడుగుకి చేరి అడుగున కూడా మంచిగా ఉడుకుతుంది కూర. ఇప్పుడు మళ్ళీ నీళ్ళ మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి కర్రీ మొత్తం కూడా. కాసేపు అయ్యాక మళ్ళీ మూత తీసి చూస్తే ఇప్పుడు కర్రీ అంతా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి వీటిని తిరగవేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. వీడియో అయితే కొంచెం స్పీడ్లో పెట్టానండి, అందుకే మీకు అలా కనిపిస్తుందండి. ఇప్పుడు చామాకు పొట్లాల కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే చామాకు పొట్లాల కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.